అట్లాగే అక్కడ రైతుల చేత పెట్టిస్తున్నారు, వ్యాపారుల చేత పెట్టిస్తున్నారు. అవును. ఊరంతా సీసీ కెమెరాలు ఇట్లాంటివన్నీ పెట్టించుకొచ్చారు వితౌట్ గవర్నమెంట్ ఖర్చు. అలాంటిది ఓవరాల్ గా ఊరుని అంటే తనకి నిజంగా పవర్ ఉంటే ఏం చేయగలడని చూపెడుతున్నాడు అక్కడ ఉండిలో. అవును. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేస్తున్నారు ఆ అద్భుతం. మిగతా నియోజకవర్గానికి. ఎమ్మెల్యేలందరూ ఆయన దగ్గర నేర్చుకోవాలి ఆ విషయం. అది అవును. ఇప్పుడు అవును. కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఆయన డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు అది ఇది. ఉమ్, బట్ ఉమ్, ఆయన ఉమ్. తింటలేదు అదేమి. అది కంట్రిబ్యూట్ ఖర్చు పెడుతున్నారు. చేపిస్తున్నాడు. కంట్రిబ్యూషన్ అవును. అనేటటువంటిది ఎప్పుడు క్రైమ్ కాదు. ఉమ్, సరే కట్టలేని పరిస్థితుల్లో ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారా మనకి తెలియదు. అట్లుంటే వాళ్ళే బయటకు వచ్చేవాళ్ళు కదా. కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ వ్యాపారస్తుల నుండైనా ఎవరి దగ్గర నుంచి అయినా సరే విరాళాలు ఇప్పించి మరీ రోడ్లు వేయించడం దగ్గర నుంచి పార్కులు అద్భుతంగా తయారు చేయించడం నుంచి ఉండి అంటే ఏదో ఉంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక ఆదర్శనీయమైన నియోజకవర్గంగా మారుస్తున్న దాంట్లో ఆయనని అక్కడ వాళ్ళు ఎన్నుకున్నందుకు తగినటువంటి సక్సెస్ చేస్తున్నాడు ఆయన. అందులో తిరుగులేదు. అదే సందర్భంలో ఆయనలో ఆగ్రహం రగిలిపోతా ఉంటది, కడుపు మండుతూ ఉంటది. తన అంటే ఆనాటి అవమానం ఒక పార్లమెంటు సభ్యుడి స్థాయిలో ఉండగా తనని నిర్బంధించడం, హింసించారు అన్నటువంటి అది మావులోళ్ళు అయితే మిగతా నాయకులు ఇప్పుడు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంతకుముందు కేసులు పెట్టించుకున్న వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇప్పుడు జగన్ చంద్రబాబు జైలు ఎందుకు పెట్టించాడు? తన్ని చంద్రబాబు జైల్లో పెట్టించాడు. అంత మించి పెద్ద ఇష్యూ ఏం లేదు. ఈ అంటారా రూల్స్